హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణ సందీప్ బ్లాగ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం బీరకాయ పప్పు టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈ కర్రీ చపాతీలో కానీ పూరీలో కానీ అసలు సూపర్ ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అన్నంలో అయినా కానీ సూపర్. అసలు పిల్లలైనా పెద్దవాళ్ళైనా అంటే నోరుకు ఇష్టంగా లేకపోయినా కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అసలు సూపర్ ఉండదు, ఇష్టంగా తింటారు అందరూ. ముందుగా మనమైతే ఒక గ్లాసు పెసరపప్పు తీసుకొని దాన్ని 2 times వాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి నానబెట్టాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక పెద్ద గ్లాస్ అయితే వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అట్లా కొంచెం పొంగు వచ్చినాక మనమైతే పప్పు వేసుకోవాలి. పప్పు మొత్తం వేసాక ఒకసారి అయితే అలా కలుపుకోవాలి. కలుపుకున్నాక చిటికెడంత పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే పొంగు వచ్చినా కానీ ఆయిల్ వేసుకుంటే పొంగకుండా మంచిగా పప్పు అనేది మంచిగా ఉడుకుతుంది. కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక ఇట్లనైతే కలుపుకోవాలి. పెసరపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది కదా, దాంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా. ఇక బ్యాచిలర్స్ కూడా ఈజీగా వండుకోవచ్చు. మనమైతే బీరకాయలు పొట్టు తీసేసుకొని ముక్కలుగా అలా కట్ చేసుకోవాలి. అండ్ టమాటాలు కూడా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి ఇవన్నీ మనము అట్లా పెసరపప్పు అట్లా ఉడికినప్పుడు అన్నీ వేసుకోవాలి. ఫస్టే అంటే మధ్యలో వేసుకోవాలి, ఎందుకంటే పెసరపప్పుతో సహా ఈ కూరగాయలు కూడా ఉడుకుతాయి అన్నమాట. బీరకాయ, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాక కాసేపు ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోండి. తర్వాత చూడండి ఎలా ఉడికిందో. ఇలా ఉడికాక సాల్ట్, కొంచెం కారం యాడ్ చేయండి. నేనైతే ఎండు కారమే వేసిన, ఎందుకంటే మాకు పిల్లలు ఉన్నారు కదా, పచ్చి కారం కొంచెం ఇబ్బంది అవుతుంది అని ఎక్కువ తినం మేము. అందుకోసమని పచ్చిమిర్చి కారం అయితే ఎక్కువ యూజ్ చేయం. అందుకే నేను ఎండు కారం అయితే వేసిన. మీకు నచ్చితే మీరు ఎండు కారం అయినా వేసుకోవచ్చు, లేదంటే పచ్చి కారం అయినా వేసుకోవచ్చు. పప్పు టమాటా బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి వీడియోలో చూస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చాక మనమైతే ఇప్పుడు పోపు అయితే పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడి అయ్యాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి రెమ్మలు అండ్ కరివేపాకు వేసుకొని ఒక 1 minute ఆగాలి. పోపు కొంచెం మాడుతున్నట్లు అనిపించినప్పుడు పసుపు వేసుకొని మనం పోపు అనేది పప్పులో వేయాలి. చూసిరు కదా, పప్పు టమాటా బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. పోపు వేసుకొని కలుపుకోవడమే. ఇక లాస్ట్లో అయితే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను నేను. కావాలనుకుంటే మీరు పోపులో అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇక పప్పు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా చపాతీ అయినా పూరి అయినా రైస్ అయినా అన్నిట్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్.